ప్రణతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. బ్యాగ్ అవన్నీ సర్దుకునేసరికి అవని అయితే ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించు, ఇక గతాన్ని మర్చిపోయి కొత్తగా ప్రశాంతంగా ఉండు అనేది అంటూ ఉంటుంది. ప్రణతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రణతి ఇంటికి వస్తుందని తను మంచిగా ఉండాలని పూజ చేశాను అత్తయ్య అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. చాలా మంచి పని చేశావమ్మా అని పార్వతి వీళ్ళందరూ అయితే మెచ్చుకుంటూ ఉంటారు అవనిని. అలా మెచ్చుకునేసరికి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి ఒకడైతే వస్తూ ఉంటాడు. అది చూసి ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేను ప్రణతిని చాలా గాఢంగా ప్రేమించాను సార్ అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వీడేనా వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు అన్నది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. కరెక్ట్ టైంకి వచ్చాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే ప్రణతిని పంపిస్తూ హగ్ చేసుకొని పంపిస్తూ ఉంటుంది. ఒరే నీచుడా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్, కమల్ వీళ్ళందరూ అయితే అవన్నీ కొడుతూ ఉంటాడు. ఇక వాడొచ్చి పల్లవి దగ్గరికి వచ్చి నేను ప్రణతిని చాలా గాఢంగా ప్రేమించాను, కానీ అవనియే ఈ పెళ్లి జరగనివ్వకుండా చేసింది. అవని ప్రణతిని నన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను బయటికి పంపించేసింది అనేత చెప్తూ ఉంటాడు కొత్తగా వచ్చిన అబ్బాయి. అలా చెప్పేసరికి రాజేంద్ర ప్రసాద్, అక్షయ్ వీళ్ళందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అవని ఇదంతా చేసిందా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే ప్రణతిని చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆ విషయం తెలిసి పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇదంతా చేసింది పల్లవినా, నా కూతురు జీవితం నాశనం చేయడానికి కారణమయ్యిందా మంచితనమైన ముసుగులో తన జీవితం నాశనం చేస్తుందా అని అయితే షాక్ అవుతూ ఉంటారు అందరూ.